కంపెనీల ద్వారా రాష్ట్రానికి 56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. దీంతో రాష్ట్ర యువతకు 10,800 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 3 రోజుల్లో సుమారు 85,000 కోట్ల పెట్టుబడులకు సర్కారు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాగర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాగర్, బలరాం, ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతుంది. మనం చూసాం, నిన్న ఒక్కరోజే 56,300 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు 3 రోజుల ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపుల ద్వారా దాదాపు 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న ప్రధానంగా ఏదైతే సన్ పెట్రో కెమికల్స్ ఈ సంస్థ ఒక్కటే దాదాపు తెలంగాణలో 45,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ప్రధానంగా కంప్రెస్డ్ పవర్తో పాటు సోలార్ ఎనర్జీలో ఈ పెట్టుబడులు పెడతారు. ములుగు, మంచిర్యాల జిల్లాల్లో, నాగర్ కర్నూలు ఈ 3 జిల్లాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు, అందులో ప్రధానంగా కంప్రెస్డ్ పంపుడు ఎనర్జీతో పాటు సోలార్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 5,300 అంటే తెలంగాణలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. 5,300 మెగావాట్ల ఈ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రో కెమికల్ సంస్థ ముందుకొచ్చింది. దాంతోపాటు మెగా ఇంజనీరింగ్ కూడా 15,000 కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టేందుకు ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుంది. మెగా ఇంజనీరింగ్ కూడా సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీలోనే ప్రధానంగా పెట్టుబడులు పెడతామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, అంటే ఎంత మేర పెట్టుబడులు రాబట్టేందుకు లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది? దానికి సంబంధించి ఏమైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుందా తెలంగాణ ప్రభుత్వం? ఖచ్చితంగా మనం చూసాం, గత ఏడాది జనవరిలో జరిగిన ఈ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా సుమారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం సాధించింది. కానీ ఈసారి అంతకు 3 రెట్లు, అంటే దాదాపు 1,00,000 పైచిలుకు కోట్ల పెట్టుబడులు ఈసారి ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రైజ్ అండ్ టీం పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సీఈఓలు కావచ్చు, అంతర్జాతీయ టెక్ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. విస్తృతంగా ఈ పర్యటనలు విస్తృతంగా వారితో పెట్టుబడులకు సంబంధించిన టాక్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఒక్కరోజు 56,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇప్పటివరకు సుమారు 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అందులో మరీ ముఖ్యంగా ఈ విప్రో కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ఈ 2 టెక్ కంపెనీలకు సంబంధించి పెద్ద ఎత్తున టెక్ క్యాంపస్ విస్తరించేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిన్న విప్రో సంస్థతో పాటు హెచ్సిఎల్ సంస్థతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ గౌలిదొడ్డిలో ప్రత్యేకంగా విప్రో సంస్థ 5,000 మంది ఉద్యోగుల కోసం పెద్ద ఎత్తున టెక్ కంపెనీకి క్యాంపస్ను విస్తరించే ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా హెచ్సిఎల్ హైటెక్ సిటీలో 5,000 మంది ఉద్యోగులకు పైచిలుకు ఈ టెక్ కంపెనీ విస్తరణ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు వివిధ కంపెనీలు కూడా కంట్రోల్-ఎస్ కంపెనీ ఏఐ పెట్టుబడులు పెట్టేందుకు కావచ్చు, ఇటువంటి వివిధ స్కై రూట్ 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కావచ్చు, వివిధ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా సంప్రదింపులు జరుపుతుంది. ఇంకా 2 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా తెలంగాణకు 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.